నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఒక 10-15 ఏళ్ల క్రితం వరకు జగన్మోహన్ రెడ్డి మీద ఆయన 1,00,000 కోట్ల అవినీతి చేశాడు, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మహామేత, ఇట్లాంటి ఒక కరప్షన్ యాంగిల్లో జగన్ మీద అయితే ఉధృతంగా దాడి చేసింది నాటి టీడీపీ కానీ టీడీపీ అనుకూల పత్రికలు కానీ. మళ్ళీ అదే తరహాలో అదే స్థాయిలో ఇప్పుడు తల్లి చెల్లి గొడ్డలి ఈ 3 పదాలు లేకుండా ఒక సెంటెన్స్ కూడా పూర్తి చేయలేకపోతున్నాయి. ఇప్పుడు ఇవాళ కూడా మహానాడులో ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, మేము వైఎస్ఆర్సీపీ కొడవళ్ళ నుంచి వేట కొడవళ్ళ నుంచి గొడ్డలికి అప్డేట్ అయ్యారు, మేము ఐటీ నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ కి మేము అప్గ్రేడ్ అయ్యాము అని ఆయన బోత్ ఆర్ నాట్ సేమ్ అని కూడా ఆయన ఒక సెటైర్ లాగా చెప్పడం జరిగింది. సో ఎందుకు వైఎస్ఆర్సీపీ తమ మీద వస్తున్న విస్తృతమైన మూకుమ్మడి దాడి, గొడ్డలి పార్టీ, తల్లి చెల్లి, ఈ దాడిని ఎందుకు ఎదుర్కోలేకపోతుంది అంటారు? వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, చెయ్యాల్సింది ఏమిటి అనే దానికంటే కూడా ఇది జరిగి తీరుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం అది. ఆయన ఎవరి మీదైనా ఎవరి నుంచి అయినా ఏదో ఒక సమాచారం తీసుకుని వాళ్ళ మీద అన్వాంటెడ్గా దాడి చేసేయగలడు, సమర్థుడు ఆయన. ఆయన జీవితం అంతా ట్రోలింగ్ మీదే బతికాడు ఆయన. ఈ ట్రోలింగ్ అనేది ఇప్పుడు చెప్పుకుంటున్నారు జనాలు. ఆయన ఎన్టీ రామారావు మీద కూడా ట్రోల్ క్రియేట్ చేయగలిగాడు ఆ రోజున. అంటే ఆయన టోటల్గా లక్ష్మీ పార్వతి గారి కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన మన మాట వినటం లేదు, ఆవిడ పూర్తిగా కంట్రోల్లోకి తీసేసుకుంది. ఇప్పుడు ఆయనతో ఏం చేయించినా చేయిస్తుంది ఆవిడ. కాబట్టి మన అందరం అప్రమత్తం కావాలి, ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మంది, ఈ విషయం ఆయనకు తెలియకుండా జరగాలి అని చెప్పి ఆయన మీద ఉన్నవి లేనివి కల్పించి ప్రచారం చేసి అందరి బుర్రల్ని తన వైపుకు తిప్పుకుని ఇంత డ్రామా నడపగలిగాడు ఆయన ఆ రోజున. కాబట్టి ఈ ట్రాల్ చేయటం అనేటువంటిది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆయనకు చిన్నప్పటి నుంచి తెలుసు ఇది. ఎవరినైనా టార్గెట్ చేస్తే ముందు వాడిని సొసైటీతో ఎలిమినేట్ చేయించాలి, ఆ తర్వాత ఫిజికల్గా మనం ఏమైనా చేస్తామా చేయవా అనేది వేరే గొడవ. ముందైతే ఆయన ఐడియాలజికల్గా అందరికీ ఎనిమీని చేసేయాలి, పక్కకి నెట్టించేయాలి జనం చేత. ఆ తర్వాత మనం మన కథ నడిపించాలి అనేది ఆయన చిన్నప్పటి నుంచి ఆయన నేర్చుకున్న విద్య అది. ఆయన ఎలా అంటే ప్రతి మనిషికి ఏదో ఒక ఎక్స్పోజరు, ఎదగటానికి సంబంధించినటువంటి ఒక వ్యూహము తనకు తాను రూపొందించుకుంటాడు. అలా రూపొందించుకున్నాడు ఆయన. ఆ స్టైల్ అది అమెరికన్ స్టైల్ అనుకుంటాను నేను. అది అమెరికన్ స్టైల్ అనొచ్చు, రామాయణం స్టైల్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. రామాయణం కూడా విస్పరింగ్ క్యాంపెయినే ఉంటుంది విస్తృతంగా. ఎగ్జాంపుల్స్ చెప్తారా? రామాయణంలో కూడా ఇలాంటి విస్పరింగ్ క్యాంపెయిన్ అంటే రావణుడు సీతనెత్తుకుపోయాడు అని చెప్పేసి ఆ విస్పరింగ్ క్యాంపెయిన్ మాటలు ఆయన చంపేయటం. సద్దాం హుస్సేన్ జీవరసాయన ఆయుధాలు ఉన్నాయి, లేకపోతే ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉంది, వాళ్ళ దగ్గర యురేనియం నిల్వలు ఉన్నాయి, ఏ క్షణమైనా ప్రపంచాన్ని పేల్చేస్తారు. అక్కడ ఇరాక్లోనేమో సద్దాం హుస్సేన్ జీవరసాయన ఆయుధాలు ఉన్నాయని గోల చేసి సద్దాం హుస్సేన్ని చంపేసి అవేవీ లేవని అక్కడ చెప్పి, ఇక్కడేమో ఖుమైనీని చంపేసి అవేవీ లేవని చెప్పి ఈ డ్రామాలు ఆడటంలో అమెరికా సిద్ధాస్తం. అలాంటి టాలెంట్ ఇక్కడ పుష్కలంగా ఉన్నటువంటి వాడు చంద్రబాబు నాయుడు. కనుక ఆయన ఏది జరిగినా అలా ఒక ట్రోల్ కోసం ఒక పేజ్ ఉంచుకుంటాడు. అలా ఉంచుకుని ఆ దాడులు చేసుకుంటూ ఉంటాడు. అయితే కౌంటర్ దాడులు చేయటం మాత్రమే కాదు వీళ్ళు చేయాల్సిన పని. పొలిటికల్గా తమని తాము స్ట్రెంగ్థన్ చేసుకోవడానికి ఏం చేయాలి జనంలో అనేది, గ్రౌండ్ ఏరియాలో పనిచేయటం అనేది జరగాలి. అంటే ప్రభుత్వాన్ని జనంలో నిలబడి ఎండగట్టడం అనే ప్రోగ్రాం జరగటం లేదు ఏపీలో. దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని చంద్రబాబు చెలరేగిపోతున్నాడు. రోజుకు ఒక విచిత్రమైన అంశాన్ని ఎజెండా మీదకి తీసుకొస్తాడు ఆయన వ్యూహాత్మకంగా. అక్కడ గ్రౌండ్ రియాలిటీ, జనాలు పడుతున్న సఫరింగ్స్ అవి రాకుండా ఈ రోజున ఈయన ఇప్పుడు ట్రోల్ జరుగుతోంది కదా, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఎపిసోడ్ను కూడా ఇలా వ్యూహాత్మకంగానే తెచ్చి ఎజెండా అంశంగా మార్చారు. గత 2 రోజుల నుంచి అదొక డైవర్షన్ స్కీమ్. అంతకుముందు పవన్ కళ్యాణ్ని ఈయనేదో అన్నాడని ఒక డైవర్షన్ స్కీమ్.
ఇలా డైవర్షన్ స్కీముల మీదుగా నడుస్తోంది కథ ఏపీలో. పూర్తిగా ప్రజల సమస్యలు అనేవి ఆ చర్చ జరగట్లేదు, పూర్తిగా పక్కదారి పట్టింది. వైసీపీ కూడా ఆ చర్చలో లేదు. వైసీపీ కూడా సీరియస్ గా పబ్లిక్ ఇష్యూస్ లో లేరు వాళ్ళు. పబ్లిక్ ఇష్యూ కాని విషయాలన్నీ పట్టుకొని తెలుగుదేశంతో యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. అది అలా చేస్తే కుదరదు. గ్రౌండ్ రియాలిటీ, మీరు జనంలోకి వెళ్ళండి, వాళ్ళ సమస్యలు తెలుసుకోండి, ఆ సమస్యల మీద సంఘటితపరచండి, వాళ్ళతో కలెక్టరేట్ల దగ్గర యుద్ధాలు చేయించండి. అప్పుడు జనం మిమ్మల్ని ఓన్ చేసుకుంటారు, ఓట్లు వేస్తారు. అంటే ఇక్కడ పరిస్థితి ఎలా తయారైందంటే ఎన్నికల వ్యవస్థ మీద నమ్మకాలు కోల్పోయాయి పార్టీలు. కోల్పోవటం అనేది మనకు ఆంధ్రప్రదేశ్లో వైసీపీని చూస్తే అర్థమవుతుంది. వాళ్ళు బలంగా విశ్వసిస్తోంది ఏంటంటే 24 ఎన్నికల్లో యాంత్రిక విజయం జరిగింది, తాంత్రికత ప్రయోగించి మనం ఓడించారు తప్ప మనం ఓడిపోయే పరిస్థితి కాదు అని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. ఇదే తాంత్రికత వచ్చే ఎన్నికల్లో మనకు అనుకూలంగా పనిచేస్తే మనం నెగ్గేస్తాం అనేటువంటి ఒక మూఢ విశ్వాసంలోకి వెళ్ళి జనం నుంచి దూరం అవుతున్నారు వాళ్ళు. ఇది తప్పు. ఇది ఖచ్చితంగా రెక్టిఫై చేసుకోవాల్సిన అంశం. జనం కావాలి, జనం ఉండాలి, జనంతో మనం ఉండాలి, జనంలో మనం ఉన్నామనేటువంటి ఇంప్రెషన్ కలగాలి ప్రపంచానికి. ఇది కలుగుతూ మీరు దీన్ని కూడా మాట్లాడండి. రాజ్యాంగ వ్యవస్థలు ఎలా నిర్వీర్యం అవుతున్నాయి, ఈ నిర్వీర్యం అవుతున్నాయి అనే ఏరియాలో గట్టిగా మాట్లాడితే ఢిల్లీ ఇబ్బంది పడుతుందేమో, ఢిల్లీ గాయపడుతుందేమో అని ఈయన భయం జగన్మోహన్ రెడ్డికి. ఆ ముందు ఆ భయం నుంచి బయటపడాలి. తర్వాత ఈ 1,00,000 కోట్ల అవినీతి అనేది అసలు ఇష్యూనే కాదు. ఇది ప్రపంచంలో జరుగుతున్న తీరు. లిబరలైజ్డ్ ఎకానమీలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు చాలా స్పష్టంగా కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేయటమే ప్రోగ్రామ్గా పెట్టుకున్నాయి. వాళ్ళని ఫెసిలిటేట్ చేసినప్పుడు ఎవరైతే ఫెసిలిటేట్ చేశారో వాళ్ళకు కొన్ని ప్రయోజనాలు ఇస్తున్నారు. దీన్ని లైజానింగ్ అంటాం. ఈ లైజానింగ్ ప్రోగ్రాంలో భాగంగా వచ్చిన డబ్బులే అవి. నన్ను ఇరికించడం కోసం నన్ను ఆ కేసుల్లో పెట్టారు, కానీ ప్రపంచం అంతా నడుస్తున్నది అదే పద్ధతి. ఎవరి కాగితాలు ఏమిటో బయటకు తీయండి. మొత్తం 95 నుంచి వచ్చినటువంటి అన్ని ప్రభుత్వాల వ్యవహార తీరు మీద డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయినాయో ప్రతి ఒక్కడి అకౌంట్లు వెరిఫై చేయండి. 100 మంది దొరుకుతారు ఇలాంటి వాళ్ళు అని చెప్పి ఆయన రోడ్డు మీదకి వచ్చి ఛాలెంజ్ చేసి యుద్ధానికి దిగమనండి. ప్రపంచం గందరగోళం అయిపోతుంది. సో ఇప్పుడు టీడీపీ అయితే ఒక నెరేటివ్ సెట్ చేసింది, తల్లి చెల్లి కొట్టలి అని. ఆ 3 పదాలను పెట్టుకొని ఉధృతంగా అయితే దాడి జరుగుతుంది ప్రతిరోజు. సో దానికి కౌంటర్ నెరేటివ్ గా, అంటే ఆయన ప్రజా పోరాటాలు పక్కన పెడితే ఒక నెరేటివ్ ఉండాలి, వీళ్ళ దగ్గర కూడా ఒక స్టోరీ ఉండాలి, ఒక వ్యూహం అంటూ ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు ప్రజల పట్ల చేస్తున్నటువంటి దుర్మార్గం, ప్రజల ఆస్తులు దోచుకుంటున్నాడు. ఆయన ఏం చెప్పాడు, ఈయన పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఈయన ఫోటో వేసేసుకుని మీ ఆస్తులన్నీ ఆయన పేరుతో ట్రాన్స్ఫర్ చేయించేసుకుంటున్నాడని ప్రచారం చేశారుగా. ఏది ఎన్నికలకి ముందు. మరి ఒకవైపు స్ట్రైట్ అవే తీసేసుకుంటున్నాడు ఆ పెద్ద మనిషి. అక్కడ జనాల భూములు గుంజుకుంటున్నాడు ల్యాండ్ పూలింగ్ అనే పేరుతో. మరి అదేంటి? ఇదేమో జగన్ వస్తే మీ భూములు ఏమి ఉండవు, లాక్కుంటాడనే ప్రచారం. అవునండి, ఈయన ఏం చేస్తున్నాడు, చంద్రబాబు తీసుకుంటున్నాడు కదా అమరావతిలో ల్యాండ్ పూలింగ్. మళ్ళీ ఆ తీసుకుంటున్న వ్యవహారం మీద మీ స్టాండ్ ఏమిటో చెప్పారా ఏ రోజైనా? భూములు గుంజుకోవడం అనే దాని మీద వైసీపీకి ఒక స్టాండ్ ఉందా? స్టాండ్ గనక ఉంటే వాళ్ళు ఆ రోజున రాజధాని ఇక్కడ ఉండదు, 3 రాజధానులు అన్న రోజు ఆ ప్రకటన అసెంబ్లీలో చేసి 2వ రోజున ఆయన ఆ రైతులతో సమావేశం అయ్యి వాళ్ళ పుస్తకాలు వాళ్ళకి ఇచ్చేసి, వాళ్ళ డాక్యుమెంట్లు వాళ్ళకి ఇచ్చేసి, మీ భూములు మీరు ఏవైనా చేసుకోండి, దానికి హక్కుదారులు మీరే. ఇప్పటి వరకు ప్రభుత్వం మీకు డబ్బులు చెల్లించింది, ఇంకొక 6 నెలల డబ్బులు మీకు బఫర్ వేస్తాం, ఇక్కడతో మీ క్లోజ్. మీరు వ్యవసాయం చేసుకుంటారా, ఇళ్ళు కట్టుకుంటారా, లాడ్జీలు కట్టి అద్దెలకి ఇచ్చుకుంటారా, మీ ఇష్టం. కానీ రైతులనైతే ఆయన చంద్రబాబు నాయుడు గారు చాలా ఊహల పల్లకిలోకి తీసుకెళ్లాడు. మరి వాళ్ళు ఎట్లా దిగుతారంట? అవునండి, మీరు రాజధాని అక్కడ పెట్టట్లేదు కదా. పెట్టినప్పుడు భూములు ఎందుకు మీకు? మీ కంట్రోల్లో ఎందుకు ఉండాలి భూములు? మీరు రాజధాని పెట్టను అన్నారు. అన్నప్పుడు వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేసి ఉంటే సరిపోయేది కదా ఆ రోజు. ఎందుకు ఇవ్వలేకపోయాడు ఈయన?
కానీ కోర్టులు అనేవి ఒప్పుకోవు కదా సార్. కోర్టులు ఎందుకు ఒకసారి ఒప్పుకో ఇచ్చిన ఎవరు తర్వాత- చెప్పారండి? కోర్టులు ఒప్పుకోని ఎవరు చెప్పారు? నువ్వు డెసిషన్ తీసేసుకున్నావు కదా. నువ్వు ఒక రాజధాని పెట్టడం లేదు, ఆ భూములు ఏం చేస్తావు నువ్వు? నీకేంటి ప్రోగ్రామ్ ఏమైనా ఉందా? ఉంటే చెప్పు. ఓకే. లేదు కదా. రైతులను అయితే ఆయన కన్విన్స్ చేయలేడు, అదే స్పష్టం. రైతుల్ని ఎందుకు కన్విన్స్ చేయలేడు అనుకుంటున్నారు మీరు? ఎందుకు కన్విన్స్ కారు? నేను ఇక్కడ అసెంబ్లీ మాత్రమే ఉంచుతున్నాను, ఇంకేమి ఉండవు ఇక్కడ. సెక్రటేరియట్, కోర్టు ఇక్కడ ఉండవు. కోర్టు కర్నూలు వెళ్ళిపోతుంది, సెక్రటేరియట్ వైజాగ్ వెళ్ళిపోతుంది. ఓకే. సో ఈ అసెంబ్లీ వరకు మేము ఆ స్థలాన్ని తీసుకుని కట్టిస్తాం కొత్తది, అంతవరకే. మిగిలిన గోల్తో మాకు సంబంధం లేదు. కొన్ని ఆఫీసులు ఉంటాయి ఇక్కడ, కొన్ని ఆఫీసులు వైజాగ్ వెళ్తాయి, కొన్ని ఆఫీసులు కర్నూలు వెళ్తాయి. కాబట్టి మాకింత ఇవి అక్కర్లేదు. ఆయన ఆల్రెడీ పేదలకు పంచాడుగా. అవును. పేదలకు పంచడానికి చొరవ ఎందుకు చేసావు నువ్వు? దాని కింద మళ్ళీ ఆ కండిషన్ సప్లై అని ట్యాగ్ ఎందుకు? నీకు ధైర్యం ఉంటే. అందుకని చాలా తప్పులు జరిగాయి అక్కడ జగన్మోహన్ రెడ్డి నుంచి. ఆయన భూములు వెనక్కి ఇచ్చేసి ఉంటే ఆయనే హీరో అయ్యి ఉండేవాడు. జనాలు యాక్సెప్ట్ చేసేవారు, తీసుకునేవారు, ఖచ్చితంగా తీసుకునేవారు. వాళ్ళకి కాన్ఫిడెన్స్ నింపి మీరు గనక లాడ్జీలు ఇలాంటివి ఏమైనా నిర్మాణాలు జరుపుకుంటే బ్యాంకు లోన్స్కి వెళ్ళండి, గవర్నమెంట్ కౌంటర్ గ్యారంటీ ఇస్తుంది అని హామీ ఇచ్చుంటే అదిరిపోయేది. ఆ పని చేయలే ఆయన. ఎందుకు చేయలేదు అంటే ప్రతి ప్రభుత్వము కూడా విపరీతంగా ల్యాండ్ బ్యాంక్ పెట్టుకోవాలి అనేది ఒక నిబంధనగా అమలు జరుగుతోంది. ఓకే. ఈయన భూములు వెనక్కి ఇచ్చేస్తే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక కార్పొరేటీకరణ అనేటువంటి కార్యక్రమానికి వ్యతిరేకంగా వెళ్ళినట్టు అవుతుంది. ఆ రకమైన రాంగ్ ఇంప్రెషన్ ఇస్తే ఢిల్లీ దేవుడికి కోపం వస్తుంది. అందుకని ఈయన భయపడి ఆ భూములు అలా హోల్డ్ చేసి దీని మీద డబ్బులు పెట్టకుండా ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి జనాలకు అకౌంట్లో వేసి, ఈ డబ్బులు అకౌంట్లో వేసాం కాబట్టి వాళ్ళందరూ మనకే ఓట్లేస్తారని భ్రమపడి, నా ఓట్ బ్యాంక్ ఇది, నేను సాలిడ్గా ఉన్నాను అని చెప్పి ప్రపంచం ముందు చెప్పేసి, ఓకే ఈయన వీటి మీద ఆధారపడి ఉన్నాడు అని చెప్పి ఆ సూట్ కేసుల కింద నుంచి కన్నాలు పెట్టి వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోవటం ఈజీ అయిన వాళ్ళని ఆయన సూట్ కేసుల్లో పెట్టాడు. నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అన్నాడు ఆయన. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ వీళ్ళందరూ మార్కెట్ ఎకానమీలో కొనదగ్గ శక్తులే. వీళ్ళందరూ నా సూట్ కేసుల్లో ఉన్నారు, జాగ్రత్త అని భయపెట్టాడు ఆయన. ఓకే. ఈయన ఇలా రోడ్డు మీద మాట్లాడుతుండగానే ఆ సూట్ కేసుల కింద నుంచి కన్నం వేసి వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయారు. అంటే వాళ్ళకి తెలుసు యాంత్రిక తాంత్రిక వ్యవహారం అనేది జరుగుతుంది, దానికి ఒక పునాది ఉండాలి. ఎందుకు బీజేపీ అంతకాలం టైం తీసుకుని ఎన్నికల ముందు తెలుగుదేశానికి మద్దతు తెలిపింది అంటే ప్రజలలో కనీసపు వీళ్ళిద్దరి మధ్య కంపారిజన్ చేశారు. వాళ్ళు పబ్లిక్లో ఎవరున్నారు, జనం మనసుల్లో ఎవరున్నారు అనేది వాళ్ళు టెస్ట్ చేస్తే కొంచెం చంద్రబాబుకి ఎడ్జ్ కనిపించింది. ఇతనికి కంపారిటివ్ ఇతనికంటే కొంచెం జనం మొగ్గు అటు ఉంది. ఓకే. దాన్ని మనం కొంచెం ఎన్హాన్స్ చేస్తే ప్రభుత్వం ఏర్పడిపోతుంది, చంద్రబాబు కంట్రోల్లోకి వస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఎలాగూ పారిపోడు కాబట్టి చంద్రబాబుని మనం రైజ్ చేయొచ్చు. పైగా వీళ్ళు హామీ ఇచ్చారు అతనికి జైల్లో ఉండగా, నువ్వు ఎన్డీఏ విండో తెరిచుంచు, నీకు మంచి అంటూ ఏదైనా జరిగితే అక్కడి నుంచే జరుగుతుంది అని. ఇది ఊహించాలి కదా ఈయన, రాజకీయాల్లో ఉన్న పెద్ద మనిషి. ఊహించి కౌంటర్ ఆర్గ్యుమెంటు, కౌంటర్ నెరేటివ్స్, కౌంటర్ ప్రోగ్రామ్స్ తీసుకోవాలి కదా. అవేవి లేకుండా మూర్ఖంగా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ ఈగోలే తప్ప నీ ఓట్ బ్యాంకుని రోడ్డు మీద పెట్టమని ఎవడు చెప్పాడు? నువ్వెందుకు, నీ రహస్యం నీ చేతిలో ఉండాలి కదా, నీ టాలెంట్. ముఖ్యమంత్రి అంటే కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కాదు అన్ని వర్గాలకి ప్రతినిధి. కానీ ఆ బేసిక్ సూత్రాన్ని కూడా మర్చిపోయేంత స్థాయిలో ఆయన రాజకీయ జ్ఞానం ఉందంటారు. ఆయన ఒక సెట్ ఆఫ్ ఓట్ బ్యాంక్ మనం క్రియేట్ చేసేసుకుంటే, ఓట్ బ్యాంక్ థియరీ అంటారు దీన్ని. అవును. బీజేపీ ఎలాగైతే హిందూ ఓట్ బ్యాంకును సెక్యూర్ చేసుకుని తొడగొట్టిందో అలాగే ప్రతి ఒక్క పార్టీ కూడా ఒక ఓట్ బ్యాంక్ని కాన్సన్ట్రేట్ చేసి కంట్రోల్లోకి తీసుకుంటే సక్సెస్ అయిపోతామనేటువంటిది ఒక బిలీఫ్ ఉంటుంది. ఆ బిలీఫ్లో నుంచి చేసినటువంటి మిస్టేక్ అది రెక్టిఫై చేసుకుని ఉంటే గనక ఇన్ టైంలో గుర్తించి రెక్టిఫై చేసుకుంటే ఆయన జీవితం బాగుండేది. అది జరగల. అందుకని ఇలాంటి ఇబ్బందులు చాలా పడ్డాడు ఆయన.
జగన్ కౌంటర్ ప్రోగ్రాంతో ముందుకు వెళ్ళటం అనే దగ్గర చాలా దారుణమైనటువంటి ఫెయిల్యూర్ ఉంది. ఆ ఫెయిల్యూర్ గురించి ఈ రోజుకి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటున్నట్టుగా కనిపించటం లేదు. వాళ్ళు జనాన్ని కన్సిడరేషన్లో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడో 2 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, నేను వస్తాను, నేను చూస్తాను అంటే కుదరదు. అందుకు అవతల చంద్రబాబు నాయుడు మారిపోయి ఉన్నాడు. ఆయన పూర్తి సబ్మిసివ్గా ఉన్నాడు, సరెండర్ అయి ఉన్నాడు. వాళ్ళు ఎలా కావాలంటే అలా ఉండటానికి సిద్ధంగా ఉన్నాడు. రేపు వాళ్ళు లోకేష్కి బాధ్యతలు అప్పచెప్పేసి చంద్రబాబుని ఎన్డీఏ సేవల్లోకి తీసుకోవాలని కూడా అనుకుంటున్నారు. అనుకుంటూ ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు మొన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి 2 గంటలు మాట్లాడిన దానిలో కంటెంట్ అదే. కనుక ఎన్డీఏ ఆపరేషన్ సౌత్ అనేటువంటి ప్రోగ్రాంలోకి కీలక భాగస్వామిగా చంద్రబాబుని తీసుకొచ్చి ఆయన బ్రెయిన్ వాడుకుంటారు, ఆయన పరిచయాలు వాడుకుంటారు. సో దీన్ని కనీసంగా ఊహించి కౌంటర్ ప్రోగ్రామ్ ఏమిటి అనేది డిజైన్ చేసుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కష్టాల్లోకి వెళ్తాడు. పవన్ కళ్యాణ్ ఆవేశం వెనకాల కూడా అదే ఉంది. 2024లో ఏం జరిగిందో 2029లో కూడా అదే జరిగే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంత రెచ్చిపోతున్నాడు? గత 3-4 రోజులుగా హెవీగా మీటింగులు పెట్టుకుని పదే చాలా అగ్రెసివ్గా ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయనలో ఒక చిరాకు ఉంది. ఆ చిరాకు ఏంటంటే, ఒకటి పొరుగు రాష్ట్రంలో విజయ్ సక్సెస్ అయిపోయాడు, మనం కాలేదు ఏమిటి అనే గొడవ ఒకటైతే, ఇప్పుడు నా భవిష్యత్ ఏమిటి, నేను ఇప్పుడు లోకేష్ దగ్గర కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉండాల్సి వస్తుందా ఇంకో 3-4 నెలల్లో అనేటువంటి బాధ ఒకటి. చంద్రబాబు నాయుడు దగ్గర సరే ఉన్నాం, ఆయన ఏదో పరిపాలనా దక్షుడని మనం మొదటి నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి ఉంటే ఉండొచ్చు గాక. కానీ ఇక్కడ లోకేష్ దగ్గర కూడా మనం ఇదే బంట్రోతు పని చేయాల్సి వస్తుందా అనేటువంటి పెయిన్ ఒకటి ఉండింది ఆయనలో. అయితే ఆయనకి కంఫర్ట్ జోన్లో ఉంచటం కోసం, ఆయన్ని కంఫర్ట్ జోన్లో ఉంచటం కోసం ఎన్డీఏ నాయకత్వం దగ్గర వేరే స్కీమ్ ఏదో ఉండుండొచ్చు. ఆ స్కీమ్ ఇంకా నాకు తెలియజేయట్లేదు ఏమిటి అనేటువంటి అసహనంతో మాట్లాడుతున్నాడు ఆయన గత 4 రోజుల నుంచి. అది ఆయన గొడవ. ఇన్ని జరిగిపోతున్న సందర్భంలో మీరు వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని వ్యవహరించాలి. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద జరుగుతున్న దాడి వెనకాల ఎవరున్నారు అనేది మీరు బలంగా మాట్లాడగలరా? ఏ నెరేటివ్ కల్పించడానికి చేస్తున్నారు ఈ గోళ? ఏపీలో డైవర్షన్ స్కీమే కావచ్చు, కానీ తెలంగాణలో పవర్ గేమ్ కూడా. ఇక్కడ బీజేపీ అభిప్రాయాలకి భిన్నంగా మాట్లాడే గొంతుల్ని నొక్కటం అనే ప్రోగ్రాం కూడా ఉంది, హిడెన్ ఎజెండా. నాగేశ్వర్ మీద జరిగిన దాడి మిగిలిన వాళ్ళ నోళ్లు మూయించటం కోసం చేసినటువంటి ప్రోగ్రాం. కాబట్టి ఈ రెండింటినీ బేరీజు వేసుకుంటూ ఆంధ్రాలో ఉన్న పార్టీలు ఎలా చూస్తున్నాయి, ఎలా పనిచేస్తున్నాయి, ఏం కల్పిస్తున్నాయి, ఇక్కడ బీజేపీ మౌనంగా ఉండటానికి కారణం ఏమిటి అనే దాని మీద మీ పార్టీ పొలిటికల్ స్టాండ్ ఎప్పుడైనా మాట్లాడారా మీరు ఈ వారం రోజుల్లో? ఇదే కాదు, ఏ విషయం మీదైనా పొలిటికల్ స్టాండ్ మాట్లాడుతున్న రాజకీయ పార్టీ ఏదైనా ఉందా ఆంధ్రప్రదేశ్లో? తెలుగుదేశం పార్టీ మహానాడు జరుగుతోంది, మహానాడులో పొలిటికల్ ప్రోగ్రాం లేదు, పొలిటికల్ డాక్యుమెంట్ లేదు, రాజకీయ తీర్మానం లేదు. అక్కడ ఎంతసేపు ప్రభుత్వం చేసిన కార్యక్రమాల గురించి చంకలు గుద్దుకోవడం, వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లి చెప్పడం కోసం వాళ్ళని ప్రిపేర్ చేయడానికి ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేవో ఇచ్చుకుంటూ వెళ్ళారు తప్ప ప్రజల్ని మేము సమాజాన్ని ఇలా అర్థం చేసుకుంటున్నాం, ఈ మార్పులు కోరుకుంటున్నాం, కాబట్టి ఈ మార్పులకి మీరు సహకరించాలి, ఈ విధంగా సమాజం మారుతుందని మేము అనుకుంటున్నాం, రాజకీయాలు ఇలా ఉన్నాయి, రాజకీయాల్లో వస్తున్న మార్పులు ఇలా ఉన్నాయి, మన పార్టీ భవిష్యత్తులో ఈ సంవత్సరం అంతా ఇలా వ్యవహరించాలి వచ్చే మహానాడు వరకు అనే పొలిటికల్ ప్రోగ్రాం ఇచ్చేటువంటి డాక్యుమెంట్ ఒక్కటి లేదు అక్కడ. ఎంతసేపు సంక్షేమ పథకాల గోల తప్ప. అందుకని ఎవరు పొలిటికల్ ప్రోగ్రాం మాట్లాడట్లేదు. తెలుగుదేశము మాట్లాడట్లేదు, జనసేన మాట్లాడట్లేదు, వైఎస్ఆర్సీపీ అంతకంటే మాట్లాడటం లేదు. అందుకని ఒక పొలిటికల్ ప్రోగ్రాం తీసుకుని ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వీళ్ళు ఉన్నారు అనేటువంటి భావన కల్పించి రోజువారీ ఉద్యమాలు, ప్రజా సంఘాలు, వాటి నిర్మాణము, ఆర్థిక పోరాటాలు ఇవన్నీ చేస్తూ జనాల్ని తమతో ట్రావెల్ చేసుకుంటూ వాళ్ళని పోలింగ్ బూతుల వైపు నడిపించాలి. ఈ నడిపించటం అనేటువంటి ప్రోగ్రాం లేదు. ఎంతసేపు ఆ రోజున మనకి పవర్ పోవడానికి కారణం ఢిల్లీ దేవుడు,
మళ్ళీ ఢిల్లీ దేవుడే మనకు పవర్ ఇస్తాడు అనేటువంటి నెరేటివ్లోంచి ముందు బయటపడాలి. అది ఓకే, బయటపడిపోతే సక్సెస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గానే. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.